హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక ఫెంటాస్టిక్ క్వశ్చన్ చేద్దామయ్యా. అయితే ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు మనకు న్యూస్లో వచ్చింది ఎస్బీఐ పీఓ అండ్ క్లర్క్ ఈసారి 18,000 వేకెన్సీస్ వేయడానికి ఛాన్స్ ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో దాని వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి ఏంటనేది నేను చెప్తాను. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. దట్టు ప్రిలిమినరీ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అదే మీరు ఐబీపీఎస్ తీసుకున్నారనుకోండి, మోస్ట్లీ ప్రిలిమ్స్లో రావచ్చు, మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అదే ఆర్ఆర్బీ తీసుకున్నారనుకోండి, ఏది రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మీకు ఇది పీఓ లెవెల్లో, పీఓ అంటే అక్కడ అసిస్టెంట్ మేనేజర్ అంటారు, ఆ లెవెల్లో మీకు ఇది మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీకు ఇది ఎలా అయినా యూజ్ అవుతుంది క్వశ్చన్. అదే మీరు ఆర్ఆర్బీ తీసుకున్నట్టయితే ఈ లెవెల్లో మీరు క్వశ్చన్ చేశారనుకోండి, అసలు ఆర్ఆర్బీలో వచ్చి కళ్ళు మూసుకొని చేసేయచ్చు. అలా కాకుండా ఎల్ఐసిలో వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్, ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిలిమ్స్లో వస్తాయి, నాబార్డ్లో వస్తాయి, సెబీలో వస్తాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకేనా, రైట్. అయితే నేను క్వశ్చన్ని తెలుగులో డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే నేను మీకు క్లియర్గా తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమి ఇచ్చాడు, 7 పర్సన్స్ అన్నాడు, ఏ నుంచి జీ వరకు. మనం క్వశ్చన్ చదివేటప్పుడే మన మైండ్లో బ్లూ ప్రింట్ వచ్చేస్తుండాలి. ఓకేనా, అదో ఇన్ ఏ రో అన్నాడు, ఇన్ ఏ రో. 7 ఒక రోలో అనగానే మనకి ఏం కావాలి, వాళ్ళు ఏ డైరెక్షన్లో చూస్తున్నారో నెక్స్ట్ పాయింట్ కావాలన్నమాట. నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా. లేకపోతే కొంతమంది నార్త్ అంటాడు, కొంతమంది సౌత్ అంటాడు. దానికోసం మన మైండ్ అలా ట్యూన్ అవ్వాలన్నమాట, వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద నెంబర్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ నార్త్ ఈజ్ 1 more than those who face సౌత్ అన్నాడు. చాలా క్లియర్గా ఇచ్చాడు కదా. అంటే ఏంది, నార్త్ ఫేస్ చేసేవాళ్ళు 7 మొత్తం 7 మెంబర్స్లో నార్త్ ఫేస్ చేసేవాళ్ళు సౌత్ ఫేస్ చేసే వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ ఉండాలి అన్నాడు, ఒకరు ఎక్కువ ఉండాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, 7లో సగం ఎంత, 3 కదా. అంటే సౌత్ ఫేస్ చేసే వాళ్ళు 3 మెంబర్స్ ఉండాలి, నార్త్ ఫేస్ చేసే వాళ్ళు 4 మెంబర్స్ ఉండాలి. గుర్తుంచుకోండి, లేక ఎక్కడైనా రాసుకొని పెట్టుకోండి, మీ ఇష్టం, లేకపోతే మైండ్లో ఉంచుకోండి. ఏముంది, సింపుల్. నార్త్ 4 మెంబర్స్, సౌత్ 3 మెంబర్స్, మొత్తం 7 అయిపోయింది. సో ద నెక్స్ట్, నాట్ మోర్ దెన్ 2 అడ్జసెంట్ పర్సన్స్ ఫేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మీకు ఇది ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాట్ మోర్ దాన్ 2 అడ్జసెంట్ పర్సన్స్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్. అడ్జసెంట్ పర్సన్ అంటే ఎవరు, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇమీడియట్లీ రైట్ ఉన్నవాడు నా అడ్జసెంట్ పర్సన్, ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నవాడు నాకు అడ్జసెంట్ పర్సన్. వాడేమన్నాడు, నాట్ మోర్ దాన్ 2, 2 కన్నా ఎక్కువ, లేకపోతే 2 కన్నా ఎక్కువ పక్కపక్కన ఉన్న వాళ్ళు ఒకే డైరెక్షన్ చూడొద్దు అన్నాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏబిసిడిఈఎఫ్జి ఇలా ఇచ్చాడు, పక్కపక్కన ఉన్న వాళ్ళు 2 కన్నా ఎక్కువ ఒకే డైరెక్షన్ చూడొద్దు. అంటే దాని అర్థం, సపోజ్ ఏబి ఇద్దరు నార్త్ చూస్తున్నారు అనుకోండి, 2 అయిపోయారు నార్త్ చూసేవాడు, 2 కన్నా ఎక్కువ ఈ పక్కన ఉన్నోడు మళ్ళీ వీడు నార్త్ చూడొద్దు, వీడు నార్త్ చూస్తే రాంగ్ అయిపోతుంది. ఓకేనా, వీడు ఖచ్చితంగా అప్పుడు ఏం చూడాలి, సౌత్ చూడాలి. ఇప్పుడు సౌత్ తర్వాత వీడు ఎటు చూడాలి, ఎటైనా చూడొచ్చు, నార్త్ అయినా చూడొచ్చు, సౌత్ అయినా చూడొచ్చు. ఎందుకు చెప్పండి, ఎందుకంటే 2 వరకు యాక్సెప్టెడ్. అంటే వీని పక్కన ఉన్నవాడు సౌత్కి చూడొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, నార్త్కైనా చూడొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఈ పక్కన ఉన్నవాడు మాత్రం 2 సౌత్ అయిపోయాయి కాబట్టి వీడు ఖచ్చితంగా నార్తే చూడాలి, అండ్ సో ఆన్. అది దాని మీనింగ్. అర్థమైందా, నాట్ మోర్ దెన్ 2, 2 కన్నా ఎక్కువ. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, మీరు ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత ద పర్సన్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. వెరీ గుడ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే 7 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్నవాడు, ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్నవాడు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి. అంటే ఒకడు నార్త్ చూస్తే ఇంకొకడు సౌత్, వీడు నార్త్ చూస్తే వీడు సౌత్. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇవన్నీ బేసిక్ డేటా అనమాట, ఇదంతా మీరు మైండ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, సి అని స్టార్ట్ చేశాడు. ఎప్పుడైనా 7 మెంబర్స్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ 7 డాట్స్ పెట్టుకోండి, ఇలా 1 2 3 4 5 6 7 చాలు. మ్యాక్సిమం ఒక్క పాసిబిలిటీతోనే క్వశ్చన్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా తప్పదు అన్నప్పుడు సెకండ్ పాసిబిలిటీకి మనం వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి, సి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ.
మీకు బేసిక్స్ తెలుసు కదా, మన బేసిక్ క్లాసెస్లో చెప్పాను. విత్ విచ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అంటే ఫెయిర్ చార్ట్లోకి తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్ అయ్యా. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, సి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే సి పొజిషన్ ఏ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంది. కానీ దీన్ని నేను డైరెక్ట్గా చార్ట్లోకి తీసుకోలేను. ఎందుకు చెప్పండి, అసలు ఏని ఎక్కడ ప్లేస్ చేయాలో నాకు తెలియదు. ఒకటి, అసలు ఏ డైరెక్షన్లో ఉంటాడో కూడా నాకు తెలియదు. అప్పుడు ఎలా చేస్తాం, మనం దీన్ని రఫ్ వర్క్లో రాసుకోవాలి. రఫ్ వర్క్లో కూడా రెండు పాసిబిలిటీస్ వస్తాయి. ఏంటి చెప్పండి, ఏ ఒకవేళ నార్త్ ఫేస్ చేస్తే సి సెట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఫస్ట్ సెకండ్ సి ఇక్కడ ఉండాలి, ఇది ఒక పాసిబిలిటీ. లేదంటే ఏ సౌత్ ఫేస్ చేస్తే ఇప్పుడు మనకి 1 2 ఇలా అనమాట. అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, సి ఉండాలి. మీరు ఎప్పుడైనా దీన్ని చార్ట్లోకి తీసుకెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకెళ్ళాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్కి చూడండి. అదంతా నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎఫ్ సిట్స్ అడ్జసెంట్ టు ఏ. ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఎఫ్ సిట్స్ అడ్జసెంట్ టు ఏ అండ్ బోత్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్. మళ్ళీ పాసిబిలిటీస్ పెరిగిపోతున్నాయి. ఎఫ్ సిట్స్ అడ్జసెంట్ టు ఏ. అడ్జసెంట్ టు ఏ అంటే ఏంటి, ఏ ఇక్కడ ఉందా అంటే ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ రెండు పాసిబిలిటీస్ వచ్చాయి. మళ్ళా ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇంకో రెండు వచ్చాయి. నేను దీన్ని 4 పాసిబిలిటీగా క్వశ్చన్ స్టార్ట్ చేయలేను. మనం మ్యాక్సిమం వెళ్తే 2. ఇక ఇన్ఎవిటబుల్ తప్పదు అనుకుంటే థర్డ్ పాసిబిలిటీకి వెళ్ళాలి. ఓకేనా. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎఫ్ని ఇక్కడో దగ్గర పెట్టుకోకుండా మనం రఫ్లో రాసుకుందాము. ఏమనంటే ఎఫ్ అండ్ ఏ వీళ్ళిద్దరు పక్క పక్కన ఉండాలంతే. ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి చాలు. ఇది మన మైండ్లో ఉంటుంది. ఎప్పుడైతే అవసరమో అప్పుడు చార్ట్లోకి తీసుకెళ్దాం. దాని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. తర్వాత ఎఫ్ సిట్స్ ఇంతవరకు అయిపోయిందా, రైట్, ఇంతవరకు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎఫ్ గురించి ఇచ్చాడు చూడండి. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ హూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఎఫ్ సిట్స్ ఎక్కడ ఇచ్చాడు మనకి, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఎఫ్ పొజిషన్ ఈ పైన డిపెండ్ అయి ఉంది. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని మళ్ళీ ఈ గురించి ఏమి ఇచ్చాడు, హూ సిట్స్ అంటే ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అన్నాడు. ఇది మనకు మంచి ఇన్ఫర్మేషన్ దేనికి, డైరెక్ట్గా ఫెయిర్ చార్ట్లోకి వేయడానికి. కానీ ఒక్క పాసిబిలిటీ సరిపోదు, ఇక్కడ నాకు 2 పాసిబిలిటీస్ కావాలి. ఎలా 2 చెప్పండి. ఇప్పుడు నేను ఈని ఈ ఎండ్లో అయినా పెట్టుకోవచ్చు, ఈ ఎండ్లో అయినా పెట్టుకోవచ్చు ఒకటి. ఇంకోటి ఈ నార్త్ అయినా చూడొచ్చు, సౌత్ అయినా చూడొచ్చు. సార్ మరి 4 పాసిబిలిటీస్ అవుతాయి కదా, మీరు ఎందుకు 2 పాసిబిలిటీస్ అన్నారు చెప్పండి. వీడియో పాజ్ చేసి ఎందుకు 2 పాసిబిలిటీస్ అన్నానంటే, వాడు ఒకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, ఏమని ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు, ఇక్కడ ఈ నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఇక్కడ నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, కాబట్టి 4 అవ్వాలి. మరేంటి సార్ మీరు 2 అంటున్నారు, 2 ఎందుకంటే ఈ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. అంటే ఒకవేళ నేను ఈని ఇక్కడ ప్లేస్ చేసి ఈని నార్త్కి పెట్టాను అనుకోండి, అప్పుడు వాడికి ఏమవుతుందంటే ఎఫ్ ఈకి లెఫ్ట్లో సెకండ్ కావాలి. కానీ ఇక్కడ లెఫ్ట్లో నీకు పొజిషన్ లేదు కదా, అంటే ఈ నార్త్కి చూసేటువంటి పాసిబిలిటీ ఇక్కడ లేదు. అంటే 4లో ఒక పాసిబిలిటీ కట్ అయింది కదా. అంటే ఒకవేళ నేను ఎఫ్ని ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ డెఫినెట్గా సౌతే చూడాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు. అవునా. అప్పుడేమవుతుంది, ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈ, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, అప్పుడు ఇక్కడ ఎఫ్ అవ్వాలి. అది అట్లాగే ఇంకో పాసిబిలిటీ తీసుకుందాం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఈని ఇక్కడ పెడతాను, డెఫినెట్గా ఈ నార్తే ఫేస్ చేయాలి. అప్పుడు ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇప్పుడు నాకు 2 పాసిబిలిటీస్ వచ్చాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, మనం పజిల్స్తో ఆడుకోవాలయ్యా. అవునా. వెంటనే ఏం చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఏమైనా తీసుకురావచ్చా. వాడేమన్నాడు, ఎఫ్ పక్కన ఏ ఉండాలన్నాడు, ఏకు సెకండ్ రైట్లో సి ఉండాలి అన్నాడు. మరి ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఉండాలి అన్నాడు. అంటే ఒకవేళ నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎఫ్ పక్కన ఏ ఉండాలి కదా, సో అంటే ఏ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఒకవేళ నేను ఏ నార్త్ అని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎస్ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఏని ఇక్కడ నార్త్ ఫేస్ చేస్తే రైట్ సైడ్ ఫస్ట్ సెకండ్ సి ఇక్కడ రావాలి. మరి ఏని సౌత్ ఫేస్ చేస్తే అంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ తీసుకురాలేనా, ఎస్
ఒకవేళ ఈ ఏ ఇక్కడ సౌత్లో ఉందనుకోండి, అప్పుడు రైట్ సైడ్ ఎంత ఇది అవుతుంది, ఫస్ట్ సెకండ్ ఇక్కడ సి రావాలి. అంటే మోర్ దెన్ 1 పాసిబిలిటీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తున్నాయి, కానీ నేను 4 తీసుకోవద్దు. నెక్స్ట్ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్కి చూసుకోండి. కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ నెయిదర్ ఏ నార్ సి ఈజ్ అడ్జసెంట్ టు ఈ అయిపోయింది కదా, క్లియర్. ఏ కానీ సి కానీ ఈకి అడ్జసెంట్కి ఉండొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఈ ఇక్కడ ఉందయ్యా, అవునా, ఇక్కడ ఏ రావద్దు, సి రావద్దు, ఇద్దరు రావద్దు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ రావద్దు, సి రావద్దు, ఇద్దరు రావద్దు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇందులోకి తీసుకెళ్ళగలుగుతాను. ఎలా చెప్పండి? ఇక్కడ ఏ రావద్దు అంటే ఖచ్చితంగా ఏ ఇక్కడే ఉండాలి, ఇది ఫైనల్. ఎందుకంటే FA అడ్జసెంట్గా ఉండాలి. మరి ఏ డైరెక్షన్లో చూడాలి? దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సీస్ పొజిషన్ అనమాట. ఏకు సెకండ్ రైట్లో నాకు సి రావాలి. మరి ఏకు సెకండ్ రైట్లో సి రావాలంటే సపోజ్ వీడు నార్త్ ఫేస్ చేశాడు అనుకోండి, ఫస్ట్ సెకండ్ సి యాక్సెప్టెడ్. అదే ఏ ఇక్కడ సౌత్ ఫేస్ చేస్తే ఇది రైట్ అవుతుంది, ఫస్ట్ సెకండ్ సి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే డెఫినెట్గా ఏ నార్తే చూడాలి. ఇలా చేయాలయ్యా, డెఫినెట్గా ఏ నార్తే చూడాలి. ఏ నార్త్ చూసినప్పుడు సెకండ్ రైట్, ఫస్ట్ సెకండ్ ఇది సి అవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ మర్చిపోవద్దు, ఎఫ్ అండ్ ఏ షుడ్ లుక్ ఎట్ ద సేమ్ డైరెక్షన్. ఏది ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ నార్త్ అని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎఫ్ కూడా నార్త్. ఇది తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ మర్చిపోవద్దు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే వీడు సౌత్ అయితే ఇక్కడ వచ్చే పర్సన్ ఖచ్చితంగా నార్తే రావాలి. ఇది క్లియర్. ఇది ఈ పాసిబిలిటీకి. అట్లాగే ఇక్కడ చూడండి, ఎఫ్ పక్కన ఏ ఉండాలి, ఏకి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడే ఉండాలి. మరి సి ఎక్కడ ఉండాలి, ఏకి సెకండ్ రైట్లో ఉండాలి. ఒకవేళ ఏ ఇక్కడ నార్త్ ఫేస్ చేస్తే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇక్కడ సి ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి డెఫినెట్గా ఏ సౌత్, ఫస్ట్ సెకండ్, సి ఇక్కడ రావాలి. అయిపోయింది. ఇప్పుడు FA ఇద్దరు సేమ్ డైరెక్షన్ చూడాలి అంటే సౌత్. తర్వాత ఈ ఎండ్లో ఉన్నవాడు నార్త్ ఫేస్ చేశాడంటే ఈ ఎండ్లో ఉన్నవాడు సౌత్ ఫేస్ చేయాలి. మీరు ఇట్లా చెయ్యండి, ఏ పజిల్ అయినా మీకు ఈజీగా అవుతుంది. నేను 25 ఇయర్స్ నేను చూస్తున్నాను కదా, నేను కొన్ని వందల పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ నేను ప్రిపేర్ చేసి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చాను. సో దట్ అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బి బెనిఫిటెడ్ అని చెప్పేసి ఎన్నో పజిల్స్ నేను వేరే వాళ్ళకు కూడా నార్త్లో ఇచ్చాను, సౌత్లో ఇచ్చాను, చాలామందికి ఇచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఎంత పెద్ద పజిల్ అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఏమి ఇచ్చాడు? 2 persons sit between B and D such that both face the same direction. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి ఇన్ఫర్మేషన్. 2 persons ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇదంతా అయిపోయింది కదా, ఇక్కడ నుంచి చూడండి, తీసేయండి. ఇది 2 persons sit between B and D such that both face the same direction. అంటే చాలామంది పిల్లలు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే బి అండ్ డికి మధ్యలో ఇద్దరు ఉండాలి, బోత్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అంటే బి అండ్ డి ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాదు, అక్కడ బికు డికి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. అర్థమైందా? బికు డికి మధ్యలో ఇద్దరు ఉండాలి, ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. బి అండ్ డి కాదు సేమ్ డైరెక్షన్. మరి ముందు బిని డిని నేను ఎక్కడ పెట్టుకుంటాను చూడండి. బికి డికి మధ్యలో ఇద్దరు ఉండాలంటే ఇక నాకు ఒకే ఒక్క పొజిషన్, ఇక్కడ బి ఉంటే ఇక్కడ డి ఉండాలి, పోనీ ఇక్కడ డి ఉంటే ఇక్కడ బి ఉండాలి. అప్పుడే మనకు బికు డికి మధ్యలో 2 పొజిషన్స్ వస్తాయి, వేరే ఆప్షన్ లేదు. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. ఎస్, ఆల్రెడీ మనకు అది వచ్చింది, ఆల్రెడీ అలాగే ఉంది. ఇక దీని తర్వాత ఇంకేమన్నా మనం డైరెక్షన్స్ చూడొచ్చా? ఎస్, అదే అంటున్నారు, మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరు నార్త్ ఉన్నారు, వాడేమన్నాడు, నాట్ మోర్ దెన్ 2 persons ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఇద్దరికన్నా ఎక్కువ ఒకే డైరెక్షన్ పక్క పక్కన ఉన్న వాళ్ళు ఫేస్ చేయొద్దు అన్నాడు. అన్నప్పుడు ఈ 2 నార్త్ అయినప్పుడు డెఫినెట్గా ఇది సౌతే కావాలి, వేరే ఆప్షనే ఉండదు, అవునా? అట్లాగే ఈ 2 నార్త్ అయినప్పుడు కంపల్సరీ డిబి ఇద్దరిలో ఎవరున్నా కూడా సౌతే కావాలి. క్లియర్? మరి కౌంటింగ్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ నార్త్ ఎంతమంది ఉన్నారు? 1, 2 ఉన్నారు. సౌత్ ఎంత? 1, 2, 3 ఉన్నారు. సౌత్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 వచ్చేస్తారు. మరి మనకు ఫస్ట్ రూల్ వాడు ఏమి ఇచ్చాడు? నార్త్ 4 మెంబర్స్ ఉండాలి, సౌత్ 3 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ సౌత్లో 1, 2, 3 వచ్చేసారు, నార్త్ ఓన్లీ 3 ఉన్నారు, అంటే సి ఖచ్చితంగా నార్త్కి చూడాలి.
ఇట్లా మనం బ్రెయిన్ అనేది మనది ఎప్పటికప్పుడు పనిచేయాలి. అంటే ఇంక ఇప్పుడు చూడండి ఇంకా చేయొచ్చు మనం. ఇక్కడ ఈ కన్ఫామ్ అయింది, బిఆర్డి, ఎఫ్ఏ, జిఆర్బి, డిఆర్బి, సి, ఇంకా మిగిలింది ఒక్కడే కదా జి. ఆ జి కంపల్సరీ ఇక్కడే రావాలి. అయిపోయింది మనకు అరేంజ్మెంట్. అంటే ఈ అరేంజ్మెంట్ మోర్ ఆర్ లెస్ అయిపోయింది. మరి దీన్ని చూడండి ఒకసారి, సేమ్ దాంట్లో చూస్తే ఇక్కడ మనకు బిఆర్డి ఇక్కడ, ఇక్కడ డిఆర్బి ఇక్కడ వస్తారు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న వాళ్ళు ఒకే డైరెక్షన్ చూడాలి, సౌత్. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమన్నా మనం చూద్దామా, ఇంకా మిగిలిన దీవి ఏవి, ఇక్కడ రెండు సౌత్ ఉన్నాయి కాబట్టి వీడు ఖచ్చితంగా నార్తే, రెండు సౌత్ ఉన్నాయి కాబట్టి వీడు ఖచ్చితంగా నార్తే. క్లియర్ అయిపోయింది. ఓకేనా, నేను ఇది తీసేస్తాను అనవసరంగా కన్ఫ్యూజన్ లేకుండా చేయండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ సౌత్ ఎంతమంది చూస్తున్నారు, 1 2 3, అంటే 4 మెంబర్స్ నార్త్ ఉండాలి. 1 2 3 ఇక్కడ, ఇది ఖచ్చితంగా నార్త్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేశారు క్వశ్చన్. ఇక్కడ ఖచ్చితంగా జీ రావాలి. అయిపోయింది. మరి రెండు కరెక్టే కదా సార్? ఎస్, అప్ టు దిస్ ఎక్స్టెంట్ రెండు కరెక్టే. ఈ రెండు కూడా ఇప్పటి వరకు కరెక్టే. వాడు ఒకవేళ ఇంకా ఎలిమినేట్ చేసేది ఇంకే ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఈ రెండు కరెక్టే, రెండు కూడా కరెక్టే. కానీ లాస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, జీ ఫేసెస్ టువర్డ్స్ నార్త్ అన్నాడు. సింపుల్, జీ ఫేసెస్ టువర్డ్స్ నార్త్. ఇక్కడ చూడండి, జీ ఫేసెస్ నార్త్. అదే మీరు ఇక్కడికి వస్తే జీ ఈజ్ ఫేసింగ్ సౌత్, కాబట్టి ఇది కాదు, ఇది కాదు. సో డెఫినెట్గా నాకు వచ్చేసి ఇది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, వెరాజ్ సెకండ్ ఈజ్ ద రాంగ్. ఇట్లా మీరు క్వశ్చన్ని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేసుకున్నాక దీని కింద వాడు ఎన్నైనా క్వశ్చన్స్ ఇచ్చుకొని ఇవ్వండి, వాట్ ఎవర్ ద క్వశ్చన్ మేబీ, వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందరికి అర్థమైందా? యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను మన కోర్స్లో 4th or 5th లెసన్లో నేను డిస్కస్ చేశాను మా రెగ్యులర్ స్టూడెంట్స్ కోసం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి నేను సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఫ్రీ వీడియోగా ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి చెప్పాను. అయితే ఫ్రీ వీడియో ఎందుకు ఇవ్వడము అంటే, మీరు అన్ని ఫ్రీ చూసుకున్నంత మాత్రాన మీకు మొత్తం సిలబస్ కవర్ కాదు. మీకు ఏంటంటే మన టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, మా ఇంటెన్షన్ ఏంటి. ఇప్పుడు ఈ 25 years నుంచి దాదాపుగా మోర్ దెన్ 16-17 ఆఫ్ స్టూడెంట్స్కి మన ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ వచ్చింది అయ్యా. సో కాబట్టి ఎవరైతే నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో టైం వేస్ట్ చేసుకోకండి. మన దగ్గర ఫీజు కూడా చాలా మినిమంగా ఉంటుంది. ఒక దగ్గర మీరు ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకుంటేనే ఇవాళ నవడేస్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ స్టాండర్డ్ అందుకోగలుగుతారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఏమీ నాలెడ్జ్ లేకుండా, బేసిక్స్ లేకుంటే ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అదే మీకు కరెక్ట్ బేసిక్స్ ఉంటే ఈ క్వశ్చన్ చేయడానికి మ్యాక్సిమం టైం 2 to 3 minutesలో మీరు చేయొచ్చు. దాని తర్వాత దాని కిందకి ఇచ్చిన 5 questions కూడా వితిన్ 1 to 2 minutesలో ఆ క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 5 to 6 minutesలో మీకు 5 questions కరెక్ట్ అవుతాయి, చాలు కదా. అలా చేసుకోవాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.